చాలా మంది చులకనగా చూస్తారు, కొంతమంది నాకు నచ్చదు. ఆడుకున్న దాంట్లో ఆడు గొప్పడు, నాకున్న దాంట్లో నేను గొప్పవాడిని. ఆడుకున్న దాంట్లో వాడు ధనవంతుడు, నాకున్న దాంట్లో నేను ధనవంతుడిని. చిన్నవాడిని కూడా నాలాగే చూడాలా. నాకున్నింది అనుకో, నాకు లేని వాడిని ఏం చేయాలి తెలుసా? నాతో పాటు సమానంగా చూడాలా. దేవునికి నచ్చని గుణం అది. తక్కువ చేసి చూస్తే దేవుడికి నచ్చదు. పోనీ పాపం లేదు కదా, అందుకే కదా అతను అలా ఉండేది. అన్న బాగున్నావునా, దా నా బండ్లో కూర్చోపోదాంపా, నా కార్లో కూర్చోపోదాంపా అంటే అతను ఎంత సంతోషపడదు చూడన్న. తారతమ్యం చూపించడు. అన్న చూడు ఎంత ప్రేమతో అన్న తినేది పెడుతున్నాడు. అన్న కూర్చున్న మంచం మీద నన్ను కూర్చోబెట్టుకున్నాడు. నిజంగా గొప్పడండి అన్న. మంచి పేరు తెచ్చుకోవాలండి. అహంకారం, గర్వంతో నువ్వేం సాధించలేవు. పొగరు పనికిరాదు, అహంకారం పనికిరాదు. ఎంత వయసు యేసుప్రభుది, ఎలా అంటాడు? పరలోకంలో తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇస్తే, భూమి మీదకి ఒక దరిద్రుడిగా వచ్చి శిష్యులు కాలు కడుగుతున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే చెప్పలేనంత తగ్గింపు. ఈరోజు మనకు పొగరు, ఏమంత పొగరు. సూట్ వచ్చిందనే ఒకప్పుడు ఎట్టున్నావు నువ్వు? బ్రతుకు మర్చిపోయినావా? ఈరోజు సూటు బూటు వచ్చేతలికే అంత పొగరు పెరిగిపోయిందే. పొగరు గిగరు అణగు దొక్కేవాడు ఒకడు ఉన్నాడు. జాగ్రత్త. అణిగి మణిగి ఉన్నందున యేసుప్రభు ఎక్కడున్నాడు ఈరోజు? చెప్పలేనంత ఎత్తులో ఉన్నాడు. ఆయన మనకు మార్గం అయితే మనం ఎలా ఉండాలండి చెప్పండి? దేవుని పిల్లారు జాగ్రత్త.